హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వీరేష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే రేపు అన్వి బర్త్డే వచ్చేసింది. దగ్గర దగ్గర ఒక 1 మంత్ నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉంది. నా బర్త్డేకి ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయమ్మా, ఎన్ని డేస్ ఉన్నాయని రోజు కౌంట్ చేసుకుంటూనే ఉంది. సో ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. మేజర్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం షాపింగ్ బ్యాలెన్స్ ఉందన్నమాట. రేపు స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాక్లెట్స్ తీసుకోవాలి అండ్ డెకరేషన్ ఐటమ్స్ కొన్ని తీసుకోవాలి. సో అవి తీసుకోవటానికి ఇప్పుడైతే వెళ్తున్నాము. మా జనరేషన్లో ఏంటంటే ఎక్లెస్, మహాలాక్టో ఇలాంటి చాక్లెట్సే ఉండేవి. అవే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం అనమాట. ఈ జనరేషన్ పిల్లలకి అసలు అలాంటి చాక్లెట్స్ ఉండేవనే తెలీదు. కిట్ క్యాట్, మంచ్, డైరీ మిల్క్ ఇలాంటివి వచ్చేసిన తర్వాత అసలు అలాంటి చాక్లెట్స్ కొనటమే మానేశారనమాట. అన్వి కూడా నాకు డైరీ మిల్క్ చాక్లెటే కావాలి అని అడిగింది. కానీ వాళ్ళ స్కూల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, జ్యువెలరీ పెట్టుకెళ్ళకూడదు, డీసెంట్ ఎట్టైర్లోనే రావాలి, రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఏమీ ఇవ్వకూడదు. సో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ స్కూల్లో. సో అందుకే చిన్న డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, చిన్న సైజ్వి. ఏమంటావు అన్వి? ఓకేనా? ఓకే అమ్మా. వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అన్వి బంగారం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే బంగారం. సో మార్నింగ్ అయింది, నేను అన్వి రెడీ అయిపోయాము. అన్వి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది. స్కూల్కి ఎప్పుడెప్పుడు వెళ్తామా, చాక్లెట్స్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తామా, ఫ్రెండ్స్ని ఎప్పుడు కలుస్తామా అని. బేసిక్గా స్కూల్ వర్కింగ్ డేస్లో ఏంటంటే స్కూల్కి వెళ్ళాలంటే అబ్బా స్కూలా వెళ్ళాలా, ఈరోజు హాలిడే ఇస్తే బాగున్ను అలా అనుకుంటారు స్టూడెంట్స్ ఎవరైనా కూడా. కానీ బర్త్డే రోజు మాత్రం స్పెసిఫిక్గా కంపల్సరీ వెళ్ళాలనుకుంటారు. బర్త్డే రోజు హాలిడే ఇచ్చినప్పుడు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు, అయ్యో ఈరోజు హాలిడే వచ్చేసింది, ఫ్రెండ్స్ని కలవలేకపోతున్నామే అని చాలా బాధపడుతూ ఉంటారు. సో బర్త్డే రిజల్యూషన్స్ ఏమనుకున్నావన్వి ఈ ఇయర్? ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసేసుకుంటాం. ప్రతిరోజు అసలు ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసుకుంటాం. అంటే బెడ్ మీద ఏమన్నా పెట్టినప్పుడు బెడ్ ఐడి చేసేసుకుంటాం, అలాంటివి. ఓకే, వెరీ గుడ్. మరి రోజు చేయాలి, చేస్తావు కదా? చేస్తా. చూద్దాం. సో బై ది వే ఈరోజు అన్వి మార్నింగ్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదనమాట. సో ఫస్ట్ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని దించేసిన తర్వాత డెకరేషన్ అవి సో అన్విని స్కూల్లో దించి రావటం అయితే అయిపోయింది. ఈవినింగ్ 6:30, 7 ఆ టైంకి పార్టీ పెట్టుకున్నాం అనమాట. సో పిల్లలు వచ్చేలోపే డెకరేషన్ అది కంప్లీట్ చేసేసుకుంటే బెటర్ కాబట్టి ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. 18-inch డార్క్ పింక్ కలర్ బెలూన్స్ 2 పీసెస్ తీసుకున్నాను. 10-inch లైట్ పింక్ కలర్ బెలూన్స్ 35 పీసెస్ తీసుకున్నాను. 10-inch డార్క్ పింక్ కలర్ బెలూన్స్ 25 పీసెస్ తీసుకున్నాను. 12-inch డాటెడ్ బెలూన్స్ 15 పీసెస్ తీసుకున్నాను. అండ్ 5-inch డార్క్ పింక్ కలర్ బెలూన్స్ 30 పీసెస్ తీసుకున్నాను. సో ఇవన్నీ ఫస్ట్ ఊది పక్కన పెట్టేసుకుంటున్నాను.
సో ర్యాండమ్గా 5-inch బెలూన్స్ ఎక్కడ ఖాళీ అనిపిస్తే అక్కడ స్టిక్ చేసేసాను అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. తయారు చేశాను అనమాట. అన్వికి ఈవినింగ్ అవుట్ఫిట్ వచ్చేసి చికెన్ కర్రీ లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను. అండ్ నేను కూడా లాంగ్ ఫ్రాకే వేసుకున్నాను. చూశారు కదా అన్వి బర్త్డే సెలబ్రేషన్స్. చాలా బాగా ఎంజాయ్ చేసింది అన్వి. మీ అందరూ కూడా అన్విని బ్లెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.